ఏదైనా చెడు గుణం ఉందని తెలిసిన తర్వాత ఈ తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. ఆ తప్పు చేయకుండా ఎలా ఉండాలనిపిస్తుంది, అలా ఆ తప్పు జరగకుండా ఒక అబద్ధం చెప్తాము, తెలుస్తుంది నేను చేసిన తప్పు. ఆ అబద్ధం చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పకుండా ఉండటమే. రెండోది ఏంటంటే అబద్ధాలు చెప్పటం అనేటువంటిది బాబాకి ఇష్టం లేదు. బాబాకి ఇష్టం లేని పని చేస్తున్నాం. రేపొద్దున ఆయన ఇష్టం లేని పనులు చేస్తూ చేస్తూ రేపొద్దున మనం ఏదైనా అడిగినప్పుడు ఆయన మనకి ఎందుకు చేస్తాడు, ఆయనకి ఇష్టమైన పనులు చేయడం ద్వారానే ఆయన మనల్ని కాపాడుతాడని గుర్తుపెట్టుకుంటే కొంచెం భయం ఉంటుంది లోపల. ఆ భయం దగ్గర పెట్టుకో, సత్యాన్ని అంటి పెట్టుకో, నా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది కదా. సత్యాన్ని అంటి పెట్టుకోకపోతే మనకు అన్నిటికంటే బాగా అసహించుకునేటట్టు అబద్ధాలు చెప్పడం. ఆయనకి అంత అసహ్యమైన పని మనం ఎందుకు చేయాలా? ఆయనకే కాదు మనకే అసహ్యంగా ఉంటుంది. ఆయన దాకా పోగలే అని చెప్పేటప్పుడే మనకే తెలుస్తుంటుంది అంత అసహ్యమైన పని చేస్తున్నాను నేను. ఎందుకంత అసహ్యంగా ఉండాలి మనం? ఆయన దృష్టిలో మనం ఆయన బిడ్డలాగా ఉండాలి. మన దృష్టిలో కూడా మనం చక్కగా కనిపించాలి. రోజు మేకప్ చేసుకొని చదువుకొని మనం పోతాం, చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామే. కానీ ఇది కూడా కరెక్ట్గా, మనసు కూడా కరెక్ట్గా పెట్టుకున్నాం. మీ కప్పు మీరికి ఉండేటువంటి కప్పు కాకుండా మనసు మీద ఉండే కూడా కొంచెం కప్పు చేద్దాం. అబద్ధం చెప్పేస్తానయ్యా, చందాలనే పని చేస్తాం. ఇంకో బాబా అసలు చేయించారు. ఇలాంటి వాటికి ఉపయోగపడుతున్నాయి. బాబా ఎందుకు చేయిస్తారని పనులు. ఎవరు బాబా దానికి అనుగ్రహం ప్రయత్నం చేసి ఇక నేను ప్రయత్నం చేయలేను అని హెల్ప్లెస్ గా ఫీల్ అయినటువంటి వాడు. బాబా ఏమన్నారు? ఆకలి కొన్న జీవికి అన్నం పెట్టు. అన్నం పెట్టడానికి ఎవరు అసలు అంటే ఆకలి కొన్నవాడు. మనకు ఆకలి కాదు, మనం తీసుకునేటువంటి నిస్సహాయత. ఎందుకంటే బండ్ల కొద్దీ తీసుకోమంటాడు అనుగ్రహాన్ని. ఆయన దగ్గర ఏమో అన్లిమిటెడ్ స్టాక్ ఉంది, ఆయనకి ఆ ప్రాబ్లం లేదు అనుగ్రహానికి. కాబట్టి ఏదో మనలోనే ఏదో ఉంది తెలియకుండా మటుకు పోగొట్టుకోవాలి. ఇట్లా రకరకాలుగా ఎప్పుడు అనుక్షణం ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ అబ్జర్వేషన్ అండ్ సెల్ఫ్ కరెక్టింగ్, అది సాయిబాబా అంటే. అది కాకుండా ఊరికే మీరందరూ ఊరికే పోయేసాము, మేము వారం వారం పోతున్నాము, మేము స్పీచ్లు ఇస్తున్నాము, మాకు పాటలు పాడడానికి అవకాశం ఇవ్వటం లేదు, చెడిపోయింది ఇక్కడంతా కూడా సాయిపదం సత్సంగం, మా గొంతుకి అదృష్టం కదా లేకుండా పోయింది. అది కాదు సత్సంగాలు. సత్సంగాలు అనేటువంటిది మన పాట కచేరీలకు వేదిక కాదని. దే ఆర్ నాట్ దట్ డయాస్ ఫర్ దట్. ఎవరికి వాళ్ళకి ఒక అర్థం, అది పెద్ద అర్థం సత్సంగం అంటే. ఆ అర్థం ముందు అందరూ కూర్చొని ఎవరికి వాళ్ళు చూసుకుంటుంటారు. పక్కన వాళ్ళని చుట్టం కాదు, అర్థం వల్ల పక్కన కూడా చూడొచ్చు, వేరే విషయం. మనం చూసుకొని మళ్ళీ ఏమున్నాయి అని అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా వెళ్ళి మన ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో మన రకరకాల సమస్యల్లో ఉంటాం కనుక మనకి వీలు పడకపోవచ్చు. దానికి ఒక టైం అలాట్ చేస్తాం, ఒక అరగంట, ఒక గంట, వారంలో ఒక గంట మనం చూసుకునేందుకు అలాట్ చేసుకోవద్దయ్యా. రోజుకి 3 గంటల సేపు 4 గంటల సేపు మా మామూలు అద్దం మీద నిలబడతానే, కొంచెం 1 గంట సేపు అద్దం ముందు నిలబడదాం. మన అనుభవం మీదనే బేస్ చేసుకోండి. మన అనుభవమే మనకన్నిటికంటే సత్యమైనటువంటి. సత్యాన్ని అంటి పెట్టుకున్నప్పుడు మన అనుభవం కంటే మీకు సత్యం ఏంటి? మీ అనుభవాన్ని అంటి